మన భారతదేశంలో దొరికినట్టు హెల్త్ కేర్ ఏ ఒక్క దేశంలోనూ లేదు. మన ఫార్మా ఇండస్ట్రీ వరల్డ్లోనే నంబర్ 1. ఒక పారాసెటమాల్ కొనుక్కోవాలంటే జస్ట్ 50 పైసలు. ఓకే, ఇదే పారాసెటమాల్ అమెరికాలో కొనుక్కోవాలంటే 50 రూపాయలు. మరి అకార్డింగ్ టు స్టడీస్ ఎవ్రీ ఇయర్ బికాస్ ఆఫ్ ఈ వైద్య ఖర్చుల కారణంగా 6 కోట్ల మంది పేదరికంలోకి నెట్టబడుతున్నారని కొన్ని సర్వేలు వస్తున్నాయి. మనం హెల్త్ కేర్కి రీసెంట్ బడ్జెట్లో ఎంత కేటాయించామండి? 3%, 2.5%. వాట్స్ యువర్ సొల్యూషన్ సార్? ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాంటివి పెట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమనడం పద్ధత. ఆరోగ్యశ్రీలో ఒక కాల్లో ఒక నెయిల్ వేయటం అనే ఒక ప్రొసీజ్యూర్ ఉంటుంది, IMIL అని అంటాం. దాని ప్యాకేజ్ ఉంటుంది 7,500 రూపాయలు ఉంటుంది. 7,000 రూపాయలతో ఏం సర్జరీ చేయగలరు ఏ మనిషికైనా? ప్రైవేట్ హాస్పిటల్లో కట్టు కూడా వేయలేరు. పోనీ ఈ పెట్టిన వాళ్ళలో ఎవరన్నా ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఒకసారి ఆ 7,500 ఏం జరుగుతుందో ఏమొస్తుందో చూడమని చెప్తారు. 49,500లో మోకాలు మార్పిడి అంటారు. అంటే 49,000లో మోకాలు మార్పిడి చేసి సర్జరీ చేసి మందులు ఇచ్చి హాస్పిటల్లో పెట్టి ఆయన మళ్ళీ ఏం ప్రాబ్లం లేకుండా ఇంటికి పంపించారు. కొంతమంది PRP లాంటివి ప్రమోట్ చేస్తున్నారు, కొంతమంది PRPని చాలా బలంగా వ్యతిరేకిస్తున్నారు. 48% ఇండియాలో అన్నెసెసరీ సర్జరీస్ జరుగుతున్నాయి అని IMAనే ఒప్పుకుంది. ఏదున్నా సర్జరీనే అనే ఒక గ్రూప్ ఉంది. ఇంకొక గ్రూప్ ఏంటి? కొత్తగా తయారైన గ్రూపు ఈ PRPs చాలా చాలా అంటే ఏ సమస్యతో ఎక్కువ వస్తున్నారు. సో ఫ్రమ్ ది లాస్ట్ 10 yearsకి ఇప్పటికి ఏమైనా మారిందా? యంగ్ పీపులే ఉంటారు, 20, 25 వాళ్ళతో వాళ్ళ అమ్మమ్మలు వస్తున్నారు. నేను అనుకుంటాను ఫస్ట్ అమ్మమ్మ ఏమో పేషెంట్ అని రెండు కూర్చున్నాడు. అయ్యా నేను కాదండి పేషెంట్. మా ఏది తాతల మోకాలను బలంగా ఉంచింది, ఏది మనవల మోకాలను కానీ ఆర్థోపెడిక్ సమస్యలు కానీ పెంచింది? యాప్ ఓపెన్ చేస్తే స్విగ్గీ, జొమాటో, జెప్టో, ర్యాపిడో, ఈపిడో ఏమన్నా దోపిడీ. సోషలైజింగ్ అంటే ఓన్లీ డ్రింక్ చేయడానికో లేకపోతే 10 మంది ఫ్రెండ్స్ దగ్గర కాఫీ తాగడానికో తప్ప సోషలైజింగ్ అనేది స్పోర్ట్స్ ఈవెంట్స్కో లేకపోతే అందరం కలిసి వాక్కి వెళ్దాం అందరం కలిసి. అంటే ఇప్పుడు హాస్పిటల్సే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాయి కదా సార్. అంటే ఒకటి ఏంది రోబోటిక్ వర్సెస్ నార్మల్ సర్జరీ చెప్తే ఇక్కడ మినిమల్ కట్, మినిమల్ బ్లడ్ లాస్. ఎంత టెక్నాలజీ వచ్చినా మీ బాధ, మీ మనసులో బాధ నేనే అర్థం చేసుకోగలను ఒక మనిషిగా. అంతేగాని ఒక రోబోట్కి అంత హార్ట్ ఉండదు. హ్యాకింగ్ జరిగి రోబోట్ వెళ్ళి రాంగ్ అంటే ఎనీథింగ్ రాన్సమ్వేర్ రోబోట్లు వేసాడు అనుకోండి. 40 దాటిన మహిళల్లో వాళ్ళు బలహీన పడడం వల్ల రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో వారికి మీరు ఇచ్చే సలహాలు? దే గ్రోయింగ్ ఓల్డర్ ఫాస్టర్ దాన్ మెన్. ఓకే, ప్రెగ్నెన్సీ తర్వాత మీరు ఏ వెయిట్ అయితే గెయిన్ అయ్యారో అందరూ ఆ వెయిట్ గెయిన్ తగ్గండి. అంటే ఇండియన్ కమోడ్ వెస్ట్రన్ కమోడ్కు మధ్య వివాదం నడుస్తున్నప్పుడు సో మీరు ఎట్ సైడ్ ఉంటారు? మారిపోయింది పరిస్థితి, ఆల్మోస్ట్ మారిపోయింది. కాబట్టి ఇంకా దాన్ని ఉన్నదాన్ని పాడు చేసుకోవడం కన్నా ఐ ఫీల్ మీరు అది వాడాలనుకున్నారా, గో బ్యాక్ ఇన్ టైం. ఒక 10 సంవత్సరాల లైఫ్ స్టైల్ మార్చుకోండి మీరు. మీ కెరీర్లో అంటే బాగా ఛాలెంజ్గా తీసుకొని చేసిన శస్త్రచికిత్స ఏదైనా ఉందా? ఒక ఇరిగిన బోన్ని చెప్పకుండా 10 సంవత్సరాల పాటు ఉంది. ఆ సర్జరీ అలాంటిది కాబట్టి 4-5 lakhs అవుతుందండి అని అన్నారు. 4-5 lakhs వాళ్ళ జీవితంలో సంపాదించలేరు. అంటే నిజంగా ఒక గుండె ఉన్నవాడు ఎవరైనా అక్కడ కూర్చుంటే ఎవరైనా కళ్ళమ్మ నీళ్ళు లేకుండా కూర్చోలేరు అక్కడ. ఆ స్టోరీ విన్న తర్వాత ఒకటే అనుకున్నాను నేను,